శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ నవంబర్ మాసం బాగుంది. అన్ని విధాలా అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంది. చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు, అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. గతంలో కంటే 3 నెలల కంటే ఇప్పుడు బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలోనే కాస్త ఇబ్బందికరమైన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయంలో జాగ్రత్త. ఇతరుల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇతరుల విషయం ఏం పట్టించుకోవద్దు, మీరు జోక్యం కలిగించుకోవద్దు. ఇకపోతే ధన విషయంలో బాగుంది. సమయానికి ఏదో ఏదో ధనం చేతికొంటుంది. శుభమూలక ధన వ్యయం అవుతుంది మీకు ఈ మాసం. అంటే శుభమూలక ధన వ్యయం, శుభకార్యాలకు హాజరవుతారు. మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు పొందుతారు. అయితే బ్లడ్ రిలేషన్స్తో మాత్రం జాగ్రత్త. అంటే రక్త సంబంధికులతో మాత్రం కాస్త ఇబ్బంది ఉంది మీకు. రక్త సంబంధికులతో జాగ్రత్త. అనవసర వాదనలకు దిగొద్దు, గొడవ పెట్టుకోవద్దు. ఓర్పు సహనంతో ఉండాలి. అయితే ఈ మాసం మీకు తలపెట్టిన కార్యాలన్నీ నెరవేరుతాయండి. సకాలంలో నెరవేరుతాయి. విజయవంతం అవుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఆత్మస్థైర్యంతో ఉంటారు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. అయితే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు అవుతాయి. అంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యలు ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే అవి సెటిల్మెంట్ అవుతాయి. అయితే కొన్ని విషయాల్లో అనుభవ సలహా తీసుకుంటే మంచిది. అయితే ముఖ్యంగా ఈ మాసం మీరు తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు, దైవం సంబంధించిన కార్యక్రమం పూర్తి చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది కాస్త ఆగిపోతే మరలా మీరు పునః ప్రారంభించవచ్చు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది మీకు. కొత్తగా అంటే పాతది అమ్మి కొత్తది తీసుకోవచ్చు, లేదా కొత్త వాహనం డైరెక్ట్గా తీసుకోవడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మీరు ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు, ఇతరుల విషయం వేలు పెట్టొద్దు. న్యాయంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. మీ పనులు ముందుకు వెళ్తాయి. అలాగే ముఖ్యంగా ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు ఉన్నారు. ఈ బద్ధకాన్ని విన్నాడి మీరు ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదన్నా వృత్తిపరంగా బాగుందని మీకు వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. అలాగే ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది. అలాగే చదువురీత్యా ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా బాగుందని మీకు. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక మీరు ఈ మాసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధర్మబద్ధంగా మాత్రం ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. ముఖ్యంగా గురువుని గౌరవించండి, బ్రాహ్మణుల్ని దూషించొద్దు, బ్రాహ్మణుల యొక్క ఆశీస్సు తీసుకోండి, పెద్దవాళ్ళని గౌరవించండి, వారితో అమర్యాదగా ప్రవర్తించొద్దు. ఇక ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో మనకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. కళాకారులకు బాగుంది. సినిమా టీవీ రంగంలో మనకు బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే
రాజకీయ నాయకులకి బాగుందండి. రాజకీయ నాయకులకి ఏదో బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు మంచి మంచి పనులు చేపడతారు, మంచి మంచి కార్యాలు చేపడతారు, సన్మానాలు జరుగుతాయి, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, కొంచెం పై స్థాయికి వెళ్తారు, మీకు అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే శత్రువులు ఉంటారు మీకు, జాగ్రత్త. ధనం మంచినీళ్ళు అవుతుంది, జాగ్రత్త. నరఘోష ఉంది, జాగ్రత్త. మిగతా అన్ని బాగున్నాయి మీకు. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. అలాగే విద్యార్థులకు బాగుంది, మంచిగా చదువుతారు. వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసంలో నేను చెప్పిన ఫలితాలు కేవలం మీకు గోచార ఫలితాలు 40% మనకి పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీకు జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుందమ్మా. మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి. ఎందుకంటే ఇది కొంతమందికి జరగచ్చు, ఫలితాలు జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగాను, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రదాయం కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇది ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో నేను ఈ నవంబర్ మాసంలో పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా ఈ నవంబర్ మాసం కార్తీక మాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఇష్టం, తులసిమాల సమర్పించండి. శివుడికి పంచామృత స్నానాభిషేకం చేయించండి తప్పనిసరిగా. ఈ కార్తీక మాసం అంతా 30 రోజులు చేయించండి, లేదంటే మీ వీలు బట్టి అవకాశం బట్టి చేసుకోండి. ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, పెద్ద పెద్ద గొడవలు ఉన్నవారు, వ్యవహారాలు సెటిల్మెంట్ కాని వాళ్ళు, మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా నేను 4 పదార్థాలు ఉన్నాయి, 4 పదార్థాలు శివుణ్ణి అభిషేకం చేయించండి. ముఖ్యంగా 1 లీటర్ ఆవు పాలు, 1 లీటర్ చెరుకు రసం, 1 లీటర్ దానిమ్మ రసం, 1 లీటర్ నల్ల ద్రాక్ష రసం. ఈ 4 పదార్థాలు ప్లస్ 1 లీటర్ వాటర్ అయితే మీ ఇంట్లో నుంచే తీసుకెళ్ళాలండి. 1 లీటరు స్వచ్ఛమైన నీళ్ళు, లేదా గంగాజలం, లేదంటే సముద్ర నీళ్ళు, ఏదైనా సరే తీసుకెళ్ళండి. శివుణ్ణి అభిషేకం చేయించండి. అలాగే శివుడికి ఇష్టమైన పత్రం బిలవపత్రం, ఎర్ర గన్నేరు పూలు, ఎర్ర మందారం, తెల్ల జిల్లేడు పూలు. ముఖ్యంగా ఈ వీటితో మీ అవకాశాన్ని బట్టి ఆ ప్రదేశంలో దొరికి అవకాశాన్ని బట్టి చేయించండి. ఇవన్నీ చేయడానికి శక్తి వీలు కాని వారు ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకెళ్ళండి, లేదంటే ఒక మట్టి గండు కొనండి, 10 రూపాయలు పెట్టి కొత్తది. దాంతో నీళ్లు సమర్పించండి శివుడికి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి దేవాలయంలో ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగం మీద మీకు మీరు ఓం నమః శివాయ అంటూ వేయండి. ఒక బిలవపత్రం పెట్టండి ఆ శివలింగం మీద, చాలు, ఆయన సంతోషపడతాడు. అలాగే సాలగ్రామ దానం చేయండి తప్పనిసరిగా. సాలగ్రామ దానం తప్పనిసరిగా చేయండి. సాలగ్రామ దానం చేయడం వల్ల కార్తీక మాసంలో పై లోకాల్లో ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. ఎందుకంటే వారికి స్వర్గంలోక ప్రాప్తి కలుగుతుంది ఈ సాలగ్రామ దానం చేయడం వల్ల. అలాగే పితృకార్యాలు చేయడం వల్ల పితృదేవతలు ఉన్నారు, తప్పకుండా పిండ ప్రదానం చేయించండి బ్రాహ్మణం పెట్టి నదీ క్షేత్రంలో. అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లోనే చేయించండి. అలా వీలు కాని పక్షంలో శివాలయం వెళ్ళండి, స్వయంపాకం దానం చేయండి. బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూర వగేరా వగేరా వస్త్రదానం చేయండి. ఒక బ్రాహ్మడికి కనీసం ఒక నెలకి గ్రాసం, అంటే ఒక నెలకి ఆ కుటుంబం తినడానికి సరిపడగా ద్రవ్యాన్ని సరుకులు ఇవ్వండి ఒక బ్రాహ్మడికి, పేద బ్రాహ్మడికి ముఖ్యంగా. అలాగే అన్నసంతర్పణ చేయండి, అన్నదానం చేయండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, మోగజీవులకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా గోవును పూజించండి, గోవు ప్రదక్షిణ చేయండి, గోవుకి పచ్చగడ్డ ఎండుగడ్డ పెట్టండి.
అన్ని రకాల నానా చెత్త గడ్డి పెట్టదు, నానా చెత్త పెట్టద్దు గోవుకి. నానా చెత్త పెట్టి దాని ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు దయచేసి. గోవుకి గడ్డి పెట్టండి, అది తినేది గడ్డి, పచ్చగడ్డి ఎండుగడ్డిని అది పెట్టండి చాలు, అంతే. ఇక శివాలయంలో ప్రతిరోజు సాయంత్రం వేళ ఆకాశ దీపం పెడతారండి. చక్కగా వెళ్ళి ఆ పూజ చేయించుకోండి. ఆకాశ దీపం నిమిత్తం నువ్వుల నూనె సమర్పించండి. అలాగే మీ అవకాశాన్ని బట్టి ప్రతి దేవాలయంలో కూడా నువ్వుల నూనె సమర్పించండి. ఆ అయ్యగారికి ఇస్తే అయ్యగారు ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం పెడతారు. అలాగే కర్పూరాన్ని సమర్పించండి, మీ కర్మ కరుగుతుంది. అలాగే ప్రతివారు కూడా ఈ కుంభరాశి వారు ఈ కార్తీక మాసంలో ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఎందుకంటే మీరు ఏలినాశనలు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా తైలాభిషేకం చేయించుకోండి. అలాగే నువ్వులు దానం చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, నల్ల రసం దానం చేయండి, స్వయంపాకం దానం చేయండి. అలాగే శివాలయంలో అభిషేకం అయిన తర్వాత స్వయంపాకం ఇవ్వండి అర్చక స్వామివారికి. యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. అలాగే పక్కన అమ్మవారు ఉంటారు, కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే శివాలయంలో ఎవరైనా బ్రాహ్మణ పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే యథాశక్తిని దక్షిణ తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీస్సు తీసుకొని అక్షంతలు వేయించుకోండి. ఈ కార్తీక మాసంలో మీరు ఎంత ఎక్కువ బ్రాహ్మణ ఆశీస్సు తీసుకుంటే, ఎంత ఎక్కువ భగవన్నామస్మరణ చేసుకుంటే అంతా మీకు మంచిది. ఇక ముఖ్యంగా చెప్పవలసింది ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనదమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కార్తీక మాసంలో కొంతమందికి పౌర్ణమి నోములు ఉంటాయి, కొంతమందికి సోమవారం నోములు ఉంటాయి. ఆ రెండు లేనివారు లేదా ఉన్నవారు ఎవరైనా సరే కంపల్సరీ ముఖ్యంగా కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. చక్కగా అయ్యగారిని పిలిచి మీ ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని నలుగురు భోజనం పెట్టండి అమ్మా, మీకు చాలా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇంట్లో కుదరని పక్షంలో ప్రతి దేవాలయంలో చేస్తున్నారు, ఇప్పుడు దేవాలయంలో చేయించుకోండి. ఆ పొంగలో పులిహోర పంచండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల మనకి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది, గ్రహ దోషాలు పోతాయి. గ్రహాల యొక్క అనుకూలత ఉండి మనకు యోగాలు ఇస్తాయి. ఆ సత్యనారాయణ స్వామి నమ్ముకుంటే ఎవరు ఏం చేయలేరు, మన పనులు ముందుకు అవుతాయి. అలాగే మీ మనో సంకల్పం, మీ సంకల్పం ఏమైనా ఉంటే సత్యనారాయణ స్వామి మొక్కుకోండి, వ్రతం చేసుకోండి. తప్పకుండా ఆ వ్రత మహిమ వల్ల మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇక మీరు నేను చెప్పినట్టు ఈ నవంబర్ మాసంలో చేసుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.